దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఉదయకాలం ఈ పునరుత్థాన దినములో దైవ సన్నిధిలో మనమందరం చేరి ఆ ఘనదేవుణ్ణి, ఆ మహోన్నతుని ఆరాధించుటకు, స్తుతించుటకు, మన ఆయన మహిమపరచుటకు, ఆయన ఘనపరచుటకు దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరొక సంవత్సరం మరి కోతకాల పండుగ ప్రార్థన ఆరాధన ద్వారా ఆయన దేవుణ్ణి మహింపరిచే కృపను మనకిచ్చాడు. ఈ భయంకరమైన దినాల్లో, లాక్డౌన్, కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా మనం దైవ సన్నిధిలో ఈ రీతిగా కూడుకోవడం దేవుడు మనకు అనుగ్రహించిన కృప. హెర్మోన్ బ్యాప్టిస్ట్ సంఘస్థులందరికీ ప్రత్యేకంగా దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఫేస్బుక్ పేజ్లో లైవ్లో కూడా ఆరాధనలో మరి వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ దేవుని మహిమపరుస్తున్నాను. అందరం తరలి ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. దైవ సన్నిధిలో మోకరించగలిగితే మోకరించుకుందాం, దేవుణ్ణి ఘనపరుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఆయనను మహిమపరుచుకుందాం. ప్రతి ఒక్కరం ఆ ఘనదేవుణ్ణి పూజిస్తూ ఉండగా ఆయన మహిమపరుచుకుందాం. ప్రతి ఒక్కరం తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. మహోన్నతుడు, మహాగణుడు, అత్యున్నతుడు, సింహాసనాసీనుడు, రాజాదిరాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడైన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు, ఆది సంభూతుడు, ఆది మధ్యాంతరహితుడు, మొదటివాడు, కడపటివాడు అని చెప్పిన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నీకు వందనాలు. ఆయన నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నీ చేతులు చాచి మా కొరకు మీ ప్రాణాన్ని అర్పించారు. ఆయన ఆ బాహుల్యంలో మమ్మల్ని అందరినీ చేర్చుకున్నాం. మీ దగ్గర చోటు లేని వారు ఎవరు లేరు. ఆయన మీ సన్నిధిలో, మీ సహవాసంలో ఉండలేని, హక్కు లేని వారు ఎవరు లేరు ప్రభు. పాపులను పిలువవచ్చానని రాశారు, బలహీనుల కొరకే నేను వచ్చానని రాశారు. నీకు వందనాలు. మీ తండ్రి చేయి పిలిచి ఈ లోకంలో పాపంతో నిండి ఉన్న మా చేయి పట్టుకున్నందుకే నీకు వందనాలు. నా కోసం, మా కోసం కల్వరి సిలువలో ప్రాణత్యాగం చేసినందుకే నీకు వందనాలు. మా జీవితంలో ఎవరైనా మా బ్రతుకు నడకలో కొంత సహాయం చేస్తే, ఆ సమయంలో, ఆ రోజు, ఆ నెలకు సంబంధించి సహాయం చేస్తే వారిని మరవకుండా నిరంతరం మేము జ్ఞాపకం చేసుకొని వారి ప్రేమను స్మరిస్తూ ఉంటాం. అయితే మీరు పాప శిక్ష నుంచి మేము తప్పించబడాలని, నరక యాత్ర నుంచి విడిపించబడాలని మా కొరకు ప్రాణం పెట్టారు. మేమందరం రక్షించబడాలి, నిత్య జీవాన్ని ప్రసాదించడానికి పరలోక భాగ్యమును మాకు ఇచ్చారు. మరి మేము నిన్ను ఎంత స్తుతించాము. మా స్తుతి జీవితం సరిపోదు, నిన్ను స్మరించుటకు, స్తుతించుటకు, నీ నామాన్ని కీర్తిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ 2020 సంవత్సరంలో మన భారతదేశ పరిస్థితిని మేము గమనిస్తే, మార్చి 22 తారీఖు నుంచి లాక్డౌన్ ప్రారంభమైంది. కరోనా యొక్క విజృంభణ ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేకుల జీవితాల్లో ఇబ్బందులు, ఆర్థిక మాంద్యం, బయటికి వెళ్ళలేని పరిస్థితి, సహవాసం చేయలేని పరిస్థితి, సంతోషంగా గడపలేని పరిస్థితి, ఆత్మీయ సహవాసం, దైవ సన్నిధికి రాలేని పరిస్థితి. ఇలాంటి అనుభవాలు ఎన్నో మా జీవితంలోకి వచ్చాయి. ఒక్కరికి కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి వచ్చాయి. అయినా నువ్వు కరుణగల దేవుడు అయ్యండి, కృపగల దేవుడు అయ్యండి, వాత్సల్యపూర్ణుడు అయ్యండి, మమ్మల్ని రక్షిస్తూ, కాపాడుతూ, నడిపిస్తూ, ఆదరిస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ. ఉదయకాలం, ఈ సంవత్సర కాలం మీరు చేసిన మేళ్లను, మీరు చూపిన కృపలను, మీరు మాకు అనుగ్రహించిన మంచిని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధికి వచ్చినకు సహాయం చేసింది. అవును తండ్రి, మేము ఒట్టి చేతులతో నీ సన్నిధిలో కనబడవద్దని రాశారు. మా గుప్పిలి విప్పి మమ్మల్ని ఆశీర్వదించినది, మీ చేతులెత్తి మమ్మల్ని ఆశీర్వదించినది,
మీరు మాకు కొరచగా ఏది చేయలేదు. మేము కొలతతో నీకు ఇస్తాం కావచ్చు, కానీ మీరు కొలత లేకుండా మాకు ఇస్తున్నారు. ఈ సత్యాన్ని మేము ఎప్పుడు మరవకూడదు. మాకు ఉన్న ప్రస్తుత బలహీనతలు, బాధల్ని జ్ఞాపకం చేసుకొని నీకు ఇచ్చే విషయంలో మేము వెనుకపడదు. ఈరోజు నీకు ఇచ్చే పండుగ, నీకు తిరిగి చెల్లించే పండుగ, నిన్ను ఘనపరిచే పండుగ, మహిమపరిచే పండుగ. ఈ సహవాసాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. హెర్మన్ బ్యాప్టిస్ట్ సంఘం అంతటిని బట్టి, సంఘ నాయకులు, పెద్దల్ని బట్టి, స్త్రీల సమాజం, ఎవరి సమాజం, సండే స్కూల్ పరీక్షలను బట్టి, చిన్న బిడ్డలను బట్టి, వృద్ధులను బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తాం. ఇదే కాలం నీ సన్నిధికి వచ్చినవా, రాగలిగినవా, అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. నిన్ను ఆరాధించి, మహిమపరిచి, ఘనపరిచి ఇక చేయడానికి సహాయం చేయండి. ఆత్మదేవ, మా హృదయము, మా మనస్సు ఈ దీవెనను దొంగిలించకుండా, మా తలుపుల్లో, మా ఉద్దేశాల్లో, మా ఆలోచనలు మీరు ఉండండి. తెలుసో తెలియటం మేము చేసిన ప్రతి అపరాధం క్షమించి, మాట చేత గాయపరిచిన కావచ్చు, క్రియలో తప్పు చేసినా కావచ్చు, నీ దృష్టికి వ్యతిరేకంగా జీవించిన కావచ్చు, మన్నించండి. నీ మహిమార్థమై మమ్మల్ని బలపరుస్తారని, ఆశీర్వదిస్తారని ఉదయకాలం సంఘమంతా ఏక సమయంలో నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ఈ అవకాశంతో వందనాలు. నాయన పాటల ద్వారా నేను మహిమపరచు స్తుతి, ఆరాధనలు, వాక్య ధ్యానములు, కానుకలను, ప్రకటనలు నేను మహిమపరచడానికి సహాయం చేయండి. వైద్య బృందమంతటిని, గాయక బృందమంతటిని, ఏ సిస్టమ్ అంతటిని మీ నామంలో ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. కలిపి చేసే అంధకార శక్తులు యేసు నామములో మేము బంధిస్తున్నాం. నీ నామ మహిమార్థమై నీ ఆత్మాభిషేకం మా పైన కుమరించి నేటి ఆరాధన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా జరిగిస్తారని నమ్ముతూ ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తుంది. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం అందరం. ఈ సమయంలో మరి క్వైర్ బృందం, గాయక బృందం, వైద్య బృందం అంతా కూడా మనందరితో కలిసి అమ్మ అక్కడ కూర్చోవద్దు, పక్కన జరపండి. లైన్ లక్ష్మి పక్కకి జరగాలి, నేను ఇక్కడ చెప్పేది కాదు. మనమందరం కలిసి పాటలు పాడి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా అని పాడి, స్తుతిద్దుము అనే పాటను పాడి మన దేవుని స్తుతించుకుందాం, దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా అని పాడి స్తుతింతుము రారే జనులారా, మనసారా ఊరురా, రారే జనులారా ఊరురా లోకారా. హల్లెలూయా అని పాడి స్తుతింతుము రారే జనులారా, మనసారా ఊరురా, రారే జనులారా ఊరురా లోకారా. పాడి పంటల నించి
హల్లెలూయా. ఇది కోతకు సమయం అనే పాటను పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. అనివార్యంగా లైన్లో కూర్చోవాలి. లైన్ మీ ముందున్న లైన్ ప్రకారం కూర్చోండి. ఇష్టం వచ్చినట్టు కూర్చోవద్దు. మీ ముందున్న లైన్ ప్రకారం కూర్చోండి. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరు
నీకే ప్రభు మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు
పాట పాడదాం, దేవుణ్ణి స్తుతించుకుందాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అనే పాట పాడదాం. ఇరికిరికి కూర్చోవద్దు, స్థలం ఉంది. ఇక్కడి నుంచి నేను మీ సంగతి చూసుకుంటూ కూర్చోలేను. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అనే పాటను అందరూ కూడా పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుందాం, చప్పట్లు కొడదాం, దేవుని మహిమపరుస్తాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదమ్మా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదమ్మా. నాకిదే చాలు నీవు
యవనస్తులు ఆడపిల్లలు అందరూ లేవాలి. లేచి ఈ ముందు సైడ్ ఎక్కడైనా అడ్జస్ట్ కావాలి. ఇంకొక లైన్ ముందుకి, ఇంకొక లైన్. మంచిది సమయంలో మనం అందరం లేచి నిలబడదాం, బైబిల్ పట్టుకొని ఉత్తర పవిత్ర లేఖన భాగం చదువుకుందాం. ఆ తర్వాత అలాగే నిలిచి ఉన్నప్పుడు మనం స్తుతి ఆరాధన ద్వారా దేవుణ్ణి మహిమపరుచుకుంటాం. కాబట్టి అందరం లేచి నిలబడదాం, ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగాన్ని మనం చదువుకుందాం, దేవుని మహిమపరుచుకుందాం. లెట్స్ ఆల్ స్టాండ్ అండ్ రైజ్ ఫర్ ద రెస్పాన్సివ్ రీడింగ్. కీర్తన గ్రంథం 65వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరంగా మనము చదువుకుందాం. Psalm 65 is for responsive reading. 65వ కీర్తన నేను ఒక వచనం, వేరొక వచనం, మనందరం కలిసి చివరి వచనాన్ని చదివి దేవుణ్ణి మహిమపరుచుకుందాం. ఉత్తర పద్ధతుల లేఖన భాగం అయిన తర్వాత అలాగే నిలిచి ఉన్నప్పుడు మనం స్తుతి ఆరాధన ద్వారా దేవుణ్ణి మహిమపరుచుకుందాం. 65వ కీర్తన. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేయుదవు. మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చివరి వచ్చిన అందరం కలిసి అవుదాం. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యముతో కప్పబడి ఉన్నవి. అన్నియో సంతోష ధ్వని చేయించున్నవి, అన్నియో గానము చేయించున్నవి. దేవుని వాక్యం మన వినికిడిలో దీవింపబడును గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును రఘు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నీప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగముల దేవుణ్ణి ఆరాధించుకుందాం. తరతరములకు దేవుడువు అనే పాఠము, ఆ తర్వాత నీవు చేసిన మేలులకు అనే పాఠము. ఈ రెండు పాటలు పాడుతూ మనం దేవుని ఆరాధిస్తాం. అందరం నిలబడదాం, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తాం, ఆయనను కనపరుచుకుందాం. తరతరములకు దేవుడువు అనే పాట పాడి దేవుని ఆరాధిస్తాం. తరతరములకు దేవుడవు నీవేనయ్యా యేసయ్యా, యుగయుగములకు దేవుడవు నీవేనయ్యా యేసయ్యా. తరతరములకు దేవుడవు నీవేనయ్యా యేసయ్యా, యుగయుగములకు దేవుడవు నీవేనయ్యా యేసయ్యా. నిన్నాడు ఏకరీతిగా ఉన్నవాడా, నిన్నాడు ఏకరీతిగా ఉన్నవాడా.
చేత మమ్ములను అభిషేకించు అభిషేకించు తరతరములకు దేవుడవు నీవేనయ్యా యేసయ్యా యుగ యుగములకు దేవుడవు నీవేనయ్యా యేసయ్యా తరతరములకు దేవుడవు నీవేనయ్యా యేసయ్యా యుగ యుగములకు దేవుడవు నీవేనయ్యా యేసయ్యా శ్రీమతుల శోధనలో తోడుగా
అవును తండ్రి, మట్టితో చేయబడ్డావు. కాళ్ళ కింద ఉండేది మట్టి ప్రభు, కానీ ఆ మట్టికి మహిమనిచ్చిన దేవుడు నీకు వందనాలు. అదే కాలం నీ పరిశుద్ధ సన్నిధిలో ఈ కొత్తకాల పండుగ ఆరాధన జరుపుకోవడానికి పిలిచిన ప్రభు కొరకే వందనాలు. మమ్మల్ని ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆశీర్వాదకరంగా అన్ని విషయాల్లో ఆశీర్వదించినందుకే నీకు వందనాలు. నేను స్తుతిస్తున్నాను, నేను మహిమపరుస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం. మహిమ నీకే, ఘనత నీకే, యుగ యుగములు కలుగును గాక. ఈ నామానికి మహిమ కలుగును. ఆశ్చర్యకరుడానికి వందనాలు, అద్భుతకరుడా. అవును తండ్రి, ఈ సంవత్సరం భయంకరమైన దినాలు కూడా వెళ్ళాం, కఠినమైన పరిస్థితులు కూడా వెళ్ళాం, కరువు లాంటి పరిస్థితులు కూడా వెళ్ళాం, కన్నీటి పర్యంతమైన పరిస్థితులు కూడా వెళ్ళాం. మమ్మల్ని విడిచిపెట్టలేదు, మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించినది నీకు వందనాలు. నేను స్తుతిస్తున్నాను, నేను మహిమపరుస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను, నేను పూజిస్తున్నాను. హెర్మోన్ బాప్టిస్ట్ సంఘాన్ని నేను విడిచిపెట్టాను. ఈ సంఘాన్ని మీరు దీవించారు. ఇది నీ కుటుంబం ప్రభు, ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా హృదయాంతరంగంలో నుంచి నేను మహిమపరుస్తూ ఉండగా దేవాల మీ స్తుతి ఆరాధన యేసు పేరిట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అందరూ బిగ్గరగా చెప్పలు కూడా దేవుడు మహిమపరుస్తాం. బిగ్గరగా మన మైక్లో వినబడాలి, దేవుడికి ఆ పరలోకానికి వినబడాలి. ఆయన చేసిన మేలను, ఉపకారం జ్ఞాపకం చేసుకోవాలి, మహిమపరుస్తూ దేవుడికి వినబడాలి. సాతాను చెవుల్లో బిగులు పడాలి, సాతాను అవమానపరచబడాలి, దేవుని నామం కనపరచబడాలి. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థాంక్యూ జీసస్. కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం కూర్చుందాం, చూసుకుందాం. లైన్, మీకున్న లైన్ చూసుకోండి. ఇరుకిరుగా కూర్చోవద్దు. ఇంకొంచెం ఆ పక్కన ఈ పక్కన కూడా చైర్లు ఉన్నాయి, స్థలం ఉంది. బయట కూర్చున్న వాళ్ళకి నా మాటలు వినబడుతున్నాయా? బయట కూర్చున్న వారికి నా మాటలు వినబడుతున్నాయా? మీరు చేతి చూపించండి. వెరీ గుడ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ 2020 సంవత్సరంలో నవంబర్ మాసంలో మరొక సంవత్సరం, మరొక పర్యాయం దైవ సన్నిధిలో ఈ కృతజ్ఞతార్పణల పండుగ, కొత్తకాల పండుగ ఆరాధన జరుపుకోవడానికి దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధికి మనల్ని తోడుకొని వచ్చిన విధానం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సంఘం అంతటికి ప్రత్యేకమైన శుభాలు. మరి నా తరఫున, కుటుంబం తరఫున, సంఘం తరఫున, సంఘ నాయకత్వం తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం, 29వ అధ్యాయం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 29, పేజ్ నంబర్ 358, పాత నిబంధన గ్రంథం, పేజ్ నంబర్ 358. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం మొదటి 3 వచనాలని నేటి ధ్యాన నిమిత్తం మనం చదువుకుందాం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 29 వర్సెస్ 1 to 3, 1, 2, 3 వచనాలని నేటి ధ్యాన నిమిత్తమై మనం చదువుకుందాం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగూ సెలవిచ్చెను. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తం సంపాదించి
సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. చదవబడిన లేఖన భాగం మన వినికిడిలో దీవింపబడును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని నేటి వాక్య ధ్యానంలో మనం ముందుకు వెళ్దాం. దావీదు దేవుని సేవ కొరకై, దేవుని పరిచర్య కొరకై, దేవుని సంఘం కొరకై మరి దేవుణ్ణి ప్రేమించి మరి దేవునికి ఇచ్చినట్టుగా ఈ లేఖన భాగం మనకు తెలియచేస్తుంది. ఏ మనస్సుతో, ఏ విధంగా దావీదు దేవునికి ఇచ్చాడు, ఏ విధంగా దేవుడు దావీదును దీవించాడో ఈ 29వ అధ్యాయం మొదటి నుంచి ముగింపు వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. దేవునికి ఇచ్చుట అనేది ఒక ప్రాధాన్యమైన దైవికమైన విషయం. ఇచ్చుట అనేది దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఒక భాగ్యం. దేవునికి ఇవ్వాలని దేవుడు తన ఆజ్ఞల్లో రాయించి పెట్టినట్టుగా దశమ భాగము ఆయనకి ఇవ్వాలి, కృతజ్ఞత అర్థంలో ఆయనకి ఇవ్వాలి, మన వర్ధిల్లిన కొలది ఆయనకి ఇవ్వాలి, ఆయన చూపిన కృపలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి ఇవ్వాలి అనే విషయాన్ని దేవుడు వాక్యంలో మనకు సెలవిస్తూ ఉన్నాడు. సో దావీదు దేవునికి ఎలా ఇచ్చాడు అనే విషయాన్ని మనం గమనించిన తర్వాత దేవుడు దావీదును ఎలా దీవించాడు అనే విషయాన్ని ఈ లేఖన భాగంలో మనం గమనించవచ్చు. మొట్టమొదటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే మొదటి 2 వచనాల్లో ఆయన రాస్తూ ఉన్నాడు. 2వ వచనంలో అంటాడు, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరంలో కావలసిన బంగారు పనికి బంగారం, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేది పురాలను, ఇలాంటి వాటన్నిటిని కూడా ఇచ్చాను అని చెప్తూ ఉన్నాడు. 4వ వచనంకి వచ్చిన తర్వాత ఏమిచ్చాడో, ఎంత ఇచ్చాడో చెప్తూ ఉన్నాడు. గదుల గోడల రేపు మూతలకు బంగారపు పనికిని బంగారం, వెండి పనికి వెండిని, పనివారు చేయి ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారము, 14,000 మనుగుల పుట్టము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను అని చెప్పాడు. సో దావీదు దేవుని మందిరానికి ఇచ్చాడు అని మాటను రాస్తున్నాడు. ఎలా ఇచ్చాడంట? 3వ వచనంలో అంటాడు, 3వ వచనం, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆయనకు ఇచ్చాను అంటున్నాడు. దేవునికి మనము ఇవ్వాలి. 120 తులాల బంగారం కాదు, 120 టన్నుల బంగారం, 120 టన్స్ ఆఫ్ గోల్డ్ దేవునికి ఇచ్చాడంట. తర్వాత 14,000 మనుగుల పుట్టము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను అంటున్నాను. ఇది ఎంత? 260 టన్నుల వెండి, 260 టన్స్ ఆఫ్ సిల్వర్ ఆయన దేవునికి ఇచ్చినట్టుగా దేవుడు వాక్యంలో సెలవిస్తూ దేవుని మందిరానికి ఇచ్చాడంట. దేవుని మందిర పరిచర్యను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఇచ్చాడు అంటున్నాను. అంటే ఒకసారి ఆలోచించండి, దావీదు దేవునికి ఎలా ఇచ్చాడంటే తన చేతుల్లో కొంత తీసుకొని దేవునికి ఇవ్వలే. ఒక 10 తులాల బంగారం మనము ఏదైనా వస్తువు చేయించడం అనుకోండి, తులానికి ఒక నెక్లెస్ అయినా, 10 తులాలు 10 నెక్లెస్ అయినాయి అనుకోండి, మన చేతి నిండా కనబడుతుంది ఆ బంగారం. ఒకవేళ దాన్ని ఆర్నమెంట్ బంగారం తయారు చేసిన తర్వాత బిస్కెట్ లాంటిది అయితే మాత్రం 10 తులాల బంగారం కూడా కిందే కనబడుతుంది. దావీదు ఎలా దేవుడికి ఇచ్చాడో మనం నేర్చుకోవాలి. ఆయన ఎలా ఇచ్చాడంటే మక్కువ చేత ఇచ్చాను అంటున్నాడు. దేవుని పట్ల తనకున్న ప్రేమ చేత తన చేతుల నిండా దేవునికి ఇచ్చాడు. హ్యాండ్ ఫుల్ ఆఫ్ గోల్డ్, హ్యాండ్ ఫుల్ ఆఫ్ సిల్వర్, 120 టన్నుల వెండి బంగారం అంటే ఏంటిదో తెలుసా? అలా ఇక్కడ కుప్ప పోస్తుంటే ఆ కుప్పలో తన 2 చేతులు ఇలా పెట్టి ఇలా తీసి దేవునికి అలా ఇచ్చాడు అని అర్థం. ఇలా మన జేబులో నుంచి బయటికి మన పర్సు తీసి మన 2 చేతుల్లో పట్టేంత పర్సులో, ఆ పర్సులో నుంచి మనకు కనబడే ఒక చిన్న నోటును తీసి దేవునికి ఇవ్వలే. ఎలా ఇచ్చాడు? హ్యాండ్ ఫుల్ ఆఫ్ గోల్డ్, హ్యాండ్ ఫుల్ ఆఫ్ సిల్వర్, 120 టన్నుల బంగారం, 260 టన్నుల వెండి దేవుని కోసం సంపాదించి, దేవుని కోసం కూడబెట్టి, దేవుని మందిరం కోసం వేరే విషయాలు కూడా రాశాడు ఆయన. రత్నాలు అవి ఇవి
వాటి సంగతి మాట్లాడట్లేదు నేను. వెండి బంగారానికే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్నది. చలువరాయి అంటే మన మార్బుల్ స్టోన్ కూడా దేవుని మందిరం కోసం ఇచ్చాడంట. కుప్పలు ఆ బంగారం వెండి ఇట్లా కుప్ప ఉంటే ఈ రెండు చేతులతో ఇలా పట్టుకొచ్చి అలా దేవునికి తీసుకొచ్చి ఇచ్చాడంట. బస్తాల బంగారం, బస్తాల వెండి. ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన జీవితంలో అపరిమితమైన ఆశీర్వాదం మన జీవితంలో కుమ్మరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం దేవునికి ఎలా ఇస్తున్నాం? మన చేతుల నిండా సమృద్ధిగా దేవునికి కానుకలిచ్చే అనుభవం అనుకుందా? దావీదు దేవునికి ఇచ్చిన అనుభవాన్ని దేవుడు దావీదుని ఎంతో ఘనపరిచాడు, ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. దానికి తగ్గట్టుగా దావీదు దేవునికి అంత విస్తారమైన వెండిని, అంత విస్తారమైన బంగారమును దేవునికి ఇచ్చినాడని దేవుడు వాక్యంలో సంధిస్తున్నాడు. దేవునికి ఎప్పుడు కొంచెం అయిపోద్దు. దేవునికి ఎప్పుడు కొంత దాచుకొని కొంత ఇచ్చే అనుభవం ఉండదు. దేవునికి విస్తారంగా ఇచ్చే అనుభవం ఉండాలి. డేవిడ్ offered God handful of gold and silver. ఎప్పుడైనా దేవునికి నేను ఇంత ఇచ్చాను అని చెప్పుకునే అనుభవం అనుకుందా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చేసిన మేళ్లను, దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చూపిన కృపలను సర్వ సమాజంతో చెప్తున్నాడు దావీదు. తన చేతుల నిండా తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాడట. ఆ రెండు చేతులకు ఎంత వస్తే 120 టన్నులు. ఒక టన్ను అంటే ఎంత? 50 కిలోలా? 100 కిలోలా? 120 టన్నులు అంటే ఎన్ని వందల కిలోలు? 120 కిలోలు అన్నట్టు. అంటే ఒకసారి అర్థం చేసుకోండి. 100 కిలోలు దాన్ని ఒకళ్ళు చెప్తాడా? అనుకుందాం, మన పర్సనాలిటీలో మనం లేపగలుగుతావా? మనం లేపలేం. 50 కిలోలు లేపడే కష్టం. మనం ఎన్నిసార్లు తీసుకొచ్చి మనం 120 టన్నులు అంటే 120 కిలోలు అంటే 240 సార్లు 50 తీసుకొచ్చి అక్కడ వేసుకోవాలన్నట్టు. రెండు చేతులతో పట్టుకొచ్చి వెండిని బంగారాన్ని చేతుల నుండి తీసుకొచ్చి దేవుని మందిరానికి ఇచ్చాడు. ఈరోజు దేవునికి కృతజ్ఞత అర్పణ చేయడానికి వచ్చామా? దేవునికి ఇవ్వడానికి వచ్చాం. ఏమి ఇవ్వడానికి వచ్చాం? మన దగ్గర ఇంత ఉంటే అందులో ఒక్క చేయి బట్టి ఇంత తీసుకొచ్చి దేవునికి ఇవ్వడానికి వచ్చామా? మన దగ్గర ఎంతో ఉంటే అందులో ఇంతే, మన 2000తో పట్టుకుంటే ఒకటి వస్తే ఆ ఒక్కటి ఇచ్చే అనుభవంలో మనం ఉన్నాం చాలాసార్లు. దావీదు దేవునికి ఇచ్చిన అనుభవాన్ని చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ he gave to the Lord handful of gold and silver. తన చేతుల నిండా వెండి బంగారాన్ని దేవునికి ఇచ్చాడు. రెండవది చూద్దాం. 6-7 వచనాలు. అక్కడే 6-7 వచనాలు. అప్పుడు పితరుల ఇళ్లకు అధిపతులను, ఇజ్రాయేళ్ల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారం, 10,000 మణుగుల బంగారం, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 35,000 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును ఇచ్చేది. సో దావీదు 3వ వచనంలో అంటాడు, దేవునికి మక్కువ చేత ఇచ్చాను. ఇక్కడ అధికారులు, సహస్రాధిపతులు ఛాలెంజ్ చేశాడు దావీదు. 5వ వచనం చూడండి. ఆయన వాళ్ళకి సవాల్ విసిరాడు. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చేటి వాడెవడైనా మీలో ఉన్నాడా? ఆయన ఒక్కడు 120 టన్నులు 260 టన్నులు ఇస్తే వీళ్ళు ఎంత ఇచ్చారంట? మనఃపూర్వకంగా 7వ వచనం, దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారం,
10,000 మనుగుల బంగారం అంటే 187 టన్నుల బంగారం. 10,000 టన్నుల బంగారం 187. 20,000 మనుగుల బంగారపు గ్రాములను. 20,000 మనుగులు అంటే 375 టన్నులు. అంతమటికే కాకుండా 20,000 మనుగుల వెండిని, 375 టన్నుల వెండి. 36,000 మనుగుల ఇత్తడిని, 36,000 అంటే 675 టన్నుల ఇత్తడిని ఇచ్చినది. 2 లక్షల మనుగుల ఇనుము అంటే 3,750 టన్నుల ఇనుము. వీళ్ళు ఎట్లా ఇచ్చిందంట? మనఃపూర్వకంగా ఇచ్చారంట. సో మొట్టమొదట మనము చేతి నిండా దేవునికి ఇవ్వాలి. రెండవది మనస్సు నిండా దేవునికి ఇవ్వాలి. మనఃపూర్వకంగా ఇచ్చారు. మనస్ఫూర్తిగా మనం దేవునికి ఇస్తామా? మనస్ఫూర్తిగా తింటాం, మనస్ఫూర్తిగా తిరుగుతాం, మనస్ఫూర్తిగా షాపింగ్ చేస్తాం, మనస్ఫూర్తిగా కూడబెట్టుకుంటాం, మనస్ఫూర్తిగా లెక్క పెట్టుకుంటాం. మనస్ఫూర్తిగా దేవునికి ఇస్తామా? ఆనాడు దేవుని మందిర పనికి దావీదు హ్యాండ్ఫుల్గా ఇచ్చాడు. చేతి నిండా దేవునికి ఇచ్చాడు. 2 చేతుల నుంచి ఎత్తుకొచ్చి దేవునికి ఇచ్చాడు. ఆ నాయకుడు, అక్కడున్న అధిపతులు దేవునికి ఇచ్చారు. సంఘంలో నాయకత్వం కోసం పోరాటం చేస్తాం. నాకు నాయకత్వం లేదు, నాకు లేదు అని. నేను ఉన్న నాయకులందరికంటే ఎక్కువ ఇస్తానని చెప్పే ఆ ధైర్యం ఉందా? దావీదు ఛాలెంజ్ విసిరాడు. నేను ఇచ్చాను దేవునికి, మీరు ఇస్తారా? దావీదు ఒక్కడు కలిపి 360 టన్నులు ఇస్తే వీళ్ళు ఇక్కడ ఎవరంట? 6వ వచనం, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇజ్రాయేల్ గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు మీద నియమింపబడిన అధిపతులు. 5 రకాల అధిపతులు అంట వీళ్ళు. ఒక్కడు కాదు, చాలా మంది. ఈ ఒక్కడు 360 టన్నులు ఇస్తే వీళ్ళంతా కలిపి ఎన్ని ఇచ్చిండ్రు? వీళ్ళంతా కలిపి 4,500 టన్నులు ఇచ్చిండ్రు. ఇంతమంది కలిసి సరే ఇచ్చిండ్రు. తర్వాత సంగతి చూద్దాం. మరి సంఘ నాయకుల్లో అలాంటి మనస్సు కలిగిన వారు ఉన్నారా? నాకు ఉన్నత పదవి కావాలని కోరుకుంటాం మనం. తప్పులేదు. ఇక్కడున్న అధిపతులు, నాయకులు దేవునికి ఇచ్చారు. ఈరోజు పండుగ. నాయకులను పేరు గాడించిన ఆ లిస్టులో ఉన్న వారందరూ దేవునికి అందరికంటే ఎక్కువ ఇచ్చిన మీ పేరు అక్కడ రాయబడి ఉంటుందా? మనస్ఫూర్తిగా ఇవ్వాలి దేవునికి. ఎప్పుడు కూడా మనకు కావాల్సినంత వరకు పోరాడతాం. మనకి ఇష్టమైన దాన్ని సంపాదించుకునేంత వరకు ప్రయాసపడతాం. మరి దేవునికి మనస్ఫూర్తిగా ఇచ్చే అనుభవం మనకుందా? దావీదు దేవునికి ఇచ్చాడు. తన చేతి నిండా సంపాదించి దేవుని తీసుకొచ్చి ఇచ్చాడు. నాయకులు మనసారా దేవుని తీసుకొచ్చి ఇచ్చారు. మనసారా. సరే, దావీదంతా వాళ్ళు ఒక్కడిచ్చినంత రేషియో లేదు, నిష్పత్తి లేదు అక్కడ. వాళ్ళందరికీ ఎక్కువ, కానీ ఇచ్చారు. టన్నుల కొద్దీ ఇచ్చారు. దావీదు రకరకాల వజ్రాలు, వైడూర్యాలు ఇచ్చాడు కావచ్చు, వాళ్ళు ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా టన్నుల కొద్దీ దేవునికి ఇచ్చారు. మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వాలి. మనస్ఫూర్తిగా. ఇది అందరి వ్యక్తిగత ఆశీర్వాదం కొరకే దేవుడు మాట్లాడేది. నేనిస్తే అది నా వ్యక్తిగత ఆశీర్వాదం, నువ్విస్తే నీ వ్యక్తిగత ఆశీర్వాదం, మనం అందరం కలిసిస్తే సంఘానికి ఆశీర్వాదం. వారు దేవునికి ఇచ్చారంట. దావీదు హ్యాండ్ఫుల్గా ఇస్తే ఈ లీడర్స్ హోప్ఫుల్గా ఇచ్చారు, మనస్ఫూర్తిగా ఇచ్చారు, మనస్సు నిండా దేవునికి ఇచ్చారంట. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
చూద్దాం 17-18 వచనాలు. 17-18 వచనాలు అక్కడే. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడని ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నా. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. 18వ వచనం అంటాడు, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము. దావీదు అంటున్నాడు 17వ వచనంలో, ఆయన నేనైతే యథార్థ హృదయము అని రాశాడు. 18వ వచనంలో ప్రజలంట. ఎవరు? నీ జనులు. అంటే దావీదు ఇచ్చాడు, నాయకులు ఇచ్చారు, విశ్వాసులు ఇచ్చారు. అంటే దేవుని సేవకుడుగా మీరు ఇవ్వాలి, దేవుని సేవ పరిచయంలో నాయకులుగా ఉన్న మీరు ఇవ్వాలి, దేవుని రక్తంలో కడగబడిన విశ్వాసిగా ఉన్న మనమందరం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. 3వది వారు హృదయపూర్వకంగా ఇచ్చారు, చేతి నిండా ఇచ్చారు, మనస్సు నిండా ఇచ్చారు, గుండె నిండా ఇచ్చారు. హల్లెలూయా. హ్యాండ్ఫుల్ గా ఇచ్చారు, హోప్ఫుల్ గా ఇచ్చారు. 3వది హార్ట్ఫుల్ గా ఇచ్చారు. ఇవ్వాలంటే మనసు ఉండాలి. మనసు ఎవరికి ఉండదు? గుండున్నోడికే మనసు ఉండదు, హృదయం లేనివాడికి మనసు ఉండదు. దావీదు అంటున్నాడు, నేను హృదయపూర్వకంగా లేక యథార్థ హృదయం, నా హృదయం యథార్థంగా ఉంది. హృదయాన్ని అక్కడ రాశారు, యథార్థంగా నేను ఇచ్చాను. జనాలు ఎట్లిచ్చారంటే 18వ వచనం, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశం, అంటే హృదయపూర్వకంగా నిర్ణయించిన నీకు ఇవ్వాలనుకున్న విషయాన్ని మీరు దీవించండి అంటున్నాను. సో హ్యాండ్ఫుల్ గా ఇవ్వాలి, హోప్ఫుల్ గా ఇవ్వాలి, 3వది హార్ట్ఫుల్ గా ఇవ్వాలి. దావీదు ఎలా ఇచ్చాడు? తన చేతులు 2 చేతులు పట్టనంత విస్తారంగా తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. మన బీరువా లాకర్లో సరిపోవు, కొందరి దగ్గర పెట్టడానికి అలా ఇంకొక లాకర్ తయారు చేసుకుంటారు, లేక ఇంకొక బీరువా కొనుక్కుంటారు. లాకర్ సరిపోదు, బంగారం పెట్టుకోవడానికైనా, వెండి పెట్టుకోవడానికైనా, విలువైన డబ్బులు పెట్టుకోవడానికైనా సరిపోదు కొంతమంది. మనం సంపాదించుకోవడానికి సరిపోకపోవచ్చు, మన దేవునికి ఇచ్చడానికి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కొత్తకాల పండుగలో ఒక విశ్వాసిగా నువ్వు ఏమి ఇవ్వడానికి వచ్చావు? ఒక నాయకుడుగా నువ్వు ఏమి ఇవ్వడానికి వచ్చావు? ఒక సేవకుడుగా నేను ఏమి ఇవ్వడానికి వచ్చాను? దావీదు వారికి నాయకుడిగా, సేవకుడిగా ఉండి మాదిరి చూపించాడు. నాయకులు ఆ సేవకుని మాదిరిని అనుసరించారు. ఈయన మక్కువ చేత నేను ఇచ్చాను అని చెప్పేసి రాశాడు అక్కడ. నా దేవుని మందిరము నిమిత్తం నేను ఇచ్చేదను అన్నాడు. 4వ వచనం చివరి లైన్లో, మనుగులు పుట్టము వేయబడిన వెండిని ఇచ్చుచున్నా. ఇచ్చుట చేతుల ద్వారా గొప్పలుగా తీసుకొచ్చి దేవునికి ఇచ్చేశాడు. చేతుల నిండా ఆయన చేతులారా చేసి చూపిస్తే వీరు మనసారా చేసి చూపించారు. వీళ్ళు మనసారా చేసి చూపిస్తే వారు గుండె నిండా చేసి చూపించారు. ఎంత మంచిగా రాస్తున్నాడు దేవుని వాక్యం. 10 సంవత్సరాల క్రితం ఈ లేఖన భాగం చదివి అప్పుడే దీవించబడాలి. 2011లో 2011లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటి గోదగాల పండుగ ఆరాధనలో నాకు తెలిసి 25,000 కోత కానుకొచ్చినట్టుంది. ఆ రోజు నాకు తెలిసి, నా గుర్తు 25,000 రూపాయలు వచ్చింది. ఆ రోజు నేను దేవునికి కానుకేసింది కూడా గుర్తు, 500 రూపాయలు కానుకేసింది. నేను దేవునికి ప్రార్థన చేస్తాను ప్రతి సంవత్సరం, ప్రభు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ కానుక రావాలి. 2011లో 25,000 వస్తాయి, 10 సంవత్సరాల్లో 10 రెట్లు పెరిగి 2,50,000 రూపాయలను నీకు కానుక రావాలి ప్రభు. 10 సంవత్సరాలు దాటాం కదా. అంటే నా లెక్కలో ఆలోచించిన
ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమి ఇవ్వడానికి వచ్చింది? కుప్పలు కుప్పలుగా నీ దగ్గర ఆశీర్వాదాలు దేవుడు దీవించి పెడితే అందులోకి వెళ్ళి కొంచెం తీసుకొచ్చేద్దాం అనుకున్నాం. మనసారా దేవుడికి ఇచ్చే మనసు నీకుందా? హృదయం నిండా ప్రేమతో దేవుడిని తీసుకొచ్చే మనసు మనకుందా? దేవుడికి ఇవ్వాలంటే ఆ మనసుతో ఇవ్వాలి, ఈ ఆలోచనతో ఇవ్వాలి, ఈ లక్షణాలతో ఇవ్వాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం 30,000 40,000 సంపాదించుకొని 50,000 60,000 సంపాదించుకొని అందరికి ఈరోజు 1000 రూపాయలు ఇచ్చినాం అనుకో, నీ అర్పణ లెక్కలోకి రాదు. నువ్వు 20,000 సంపాదించుకొని నువ్వు 500 దేవుడికి ఇచ్చావనుకో, ఇట్ విల్ నాట్ బి కౌంటెడ్, లెక్కలోకి రా. ఆ నోటీస్ బోర్డులో మళ్ళీ నేను పోయిన వారం అంతా గమనించిన 100 రూపాయలు కానుక ఇచ్చిన వాళ్ళు వచ్చారు మందు చా అనుకున్నాను నేను మనసులో. చాలా బాధ అయినా ప్రతి నెల ఒక 10 రూపాయలు నీకు ఇస్తున్నారు ప్రభువా. అదనపు దగ్గర రోడ్డు పై నిలబడితే అక్కడ పడుకున్నట్టు ఉంటారు. నిలబడ్డ ప్రతిసారి 10 రూపాయలు పోతే వాళ్ళు చిల్లర చిల్లర పైసలన్నీ కలిపి వాళ్ళకి ఇచ్చినంత కూడా దౌర్భాగ్యంగా నీకు ఇస్తున్నారు ప్రభు అనుకున్నాను నేను మనసులో. అంతే కదా, అవునా కదా? 10 రూపాయలు ఇచ్చినామంటే నెలకి ఎంత అన్నట్టు? 8 రూపాయలు ఇచ్చినట్టు నువ్వు లెక్క. దేవునికి 8.5 రూపాయలు. మనసు నిండా ఇచ్చినావా? గుండె నిండా ఇచ్చినావా? చేతి నిండా ఇచ్చావా? అక్కడ వాళ్ళు మన ఎంబడబడితే కోపంతోనో ప్రేమతోనో బాధతోనో 10 రూపాయలు కూడా తీసి ఇచ్చేద్దాం ఒక్కొక్కసారి. అది చేస్తాం, అవునా కదా? అని దేవుని పట్ల అంత కూడా లేదు మనకి. నువ్వు 100 రూపాయలు దేవునికి కానుక ఇచ్చావంటే నీ దృష్టిలో దేవుడు రోడ్డు పై నుండి అడుక్కుంటాడే. సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాచి కాపాడి దీవించి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఎన్నో మేలు ఎన్నో దీవెనలతో నింపి ఎన్నో కీడు నుంచి ఎన్నో కష్టాల నుంచి తప్పించి నిన్ను బాగు చేస్తే ఈరోజు దేవుడు అంటున్నాడు, దావీదు మక్కువతో ఇచ్చాడంట, అంటే చేతి నిండా ఇచ్చాడు. నాయకులు మనస్సులు మనం పూర్వకంగా ఇచ్చారు, మనస్సారా ఇచ్చారు. జనులు విశ్వాసులు ఎలా ఇచ్చారు? గుండె నిండా హృదయపూర్వకంగా. అలా మనం దేవునికి ఇవ్వాలి. ఈరోజు నువ్వు సిద్ధపరిచిన కానుక కరెక్ట్ కాదు. నీ 0 పక్కన ఇంకొక 0 కలుపు. నువ్వు భయపడకు. ఒక దేవుని సేవకుడిగా దావీదు నాడు సవాల్ విసిరినట్టుగా నేను మీకు సవాల్ విసురుతున్నాను. నేను ఎంతగానో ఇచ్చానో చెప్పాల్సిన అవసరం లేదు. నోటీస్ బోర్డు చూడండి, తెలిసిపోతుంది. నేను చెప్పాను కూడా, అలా ఇచ్చుకుంటూ ఒకసారి నా జీతం అంత ఇచ్చే అంత రోజు రావాలి ప్రభు అని చెప్పిన 2-3 సంవత్సరాల క్రితం చెప్పాను, గుర్తుందా? సవాల్ విసురుతున్నాడు దేవుడు. అందరికంటే ఎక్కువగా ఇచ్చే అనుభవం మీరు తీసుకోగలుగుతారా? ఆ ఫస్ట్ పేరు ఎవరిదున్నా పర్వాలే, ఆ ఫస్ట్ పేరు నాదుండాలి ప్రభువా అనే సవాల్ నువ్వు తీసుకోగలుగుతావా? నువ్వు తీసుకున్నావంటే నువ్వు చేతి నిండా దేవునికి ఇచ్చావని అర్థం, మనసారా దేవునికి ఇచ్చావని అర్థం. హృదయము నిండా హార్ట్ఫుల్, హ్యాండ్ఫుల్ అండ్ హోప్ఫుల్ నువ్వు దేవునికి ఇచ్చావని అర్థం. అలా నువ్వు ఇవ్వకపోతే, ఈరోజు కూడా నీ మనస్సును కఠినంగా చేసుకొని నీ అర్పణను నువ్వు మార్చుకోకపోతే, ఈ వాక్యం ఈనాటి ఆరాధన నీ దృష్టిలో వ్యర్థమే. ఇచ్చే మనసు లేకపోతే దీవించేబడే మనసు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తినాలంటేనే వండుకోవాలి. తినొద్దు అనుకుంటే వండుకొని వేస్తే. సో దావీదు విశ్వాసులు తర్వాత నాయకులు దేవుడికి అలా ఇచ్చారు. సో దేవుడు ఏం చేశాడు చూద్దాం.
19వ వచనం నుంచి 19వ వచనం, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనొచ్చు వాటన్నిటినీ అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయం కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. దావీదు అలా దేవునికి ఇచ్చాడు, మనసారా ఇచ్చాడు, హృదయానుసారంగా ఇచ్చాడు, మక్కువ చేత దేవుడికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని ఆత్మీయంగా దీవించాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? అతనికి నిర్దోషమైన హృదయాన్ని దయచేయండి. నిర్దోషం, కల్మషం లేని ఆత్మను దేవుడు దావీదు కుమారుడైన సొలొమోనుకు దయచేశాడు. అంటే అర్థం, దావీదు కుటుంబం ఆత్మీయంగా దీవించబడింది. దేవుని మందిరాన్ని కట్టే భాగ్యం దావీదు కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. ఈ మనస్సుతో మనం దేవునికి ఇస్తే నీవు నీ కుటుంబం ఆత్మీయంగా దీవించబడతావు. యువర్ ఫ్యామిలీ విల్ బి బ్లెస్డ్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా దీవించబడమే చాలా ప్రాముఖ్యం. ఆయన రాజ్యము నీతిని మొదట వెతకండి. ఆయన రాజ్యము నీతిని వెతకాలి. ఆత్మీయంగా మనం ఎదగాలి. ఎదిగినప్పుడే అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆత్మీయంగా దీవించబడకపోతే భౌతికంగా దీవించబడి వేస్టే. దావీదు కుటుంబం ఆత్మీయంగా దీవించబడింది. మనం ఈ మనస్సుతో దేవునికి ఇస్తే మన కుటుంబం ఆత్మీయంగా దీవించబడుతుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇంతగా దేవుణ్ణి ప్రేమించిన దావీదు వల్ల ఎవరు లేరు. అన్ని టన్నులు ఇచ్చినవాడు ఎవరు లేడు. చూడండి, దావీదు 3వ వచనం 2వ వచనం లాస్ట్ లైన్ లో ఏం రాశాడో. 2వ వచనం లాస్ట్ లైన్ లో, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషంగా సంపాదించి తిని. 3వ వచనంలో చూడండి, లాస్ట్ లైన్ లో, లేకపోతే 3వ వచనం అంతా, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తం సంపాదించిన, అంటే సంపాదించిందే కాకుండా నా స్వంతమైన బంగారము వెండిని నా దేవుని మందిరంలో నేను ఇచ్చేదాను. దేవుని పని కోసమే సంపాదించాడట. దేవుని మందిరం కోసం సంపాదించాడట. తన సొంతంగా, తన తాత ముత్తాతల నుంచి వచ్చింది కావచ్చు, తన అత్తగారి నుంచి వచ్చింది కావచ్చు, తాను సొంతంగా కష్టపడి సంపాదించుకున్నది కావచ్చు, దాన్ని కూడా ఆయన దేవునికి ఇచ్చాడు. ఏంటిది? 1 తులం బంగారం కాదు, 120 టన్నులు బంగారం, 260 టన్నుల వెండి. అంటే ఎన్ని రోజులు దేవుని కోసం పనిచేసాడు ఆయన? మనం ఆదివారం వస్తే మనం దేవుని వదిలిపెట్టి పనిపోతాం. ఇంకా దౌర్భాగ్యమైన క్రైస్తవులు ఓపెన్గా చెప్తున్నా, ఆ రోజు కూడా నీకోసం బతుకుతావా? ఇక దేవుని కోసం ఎప్పుడు బతికి ఎప్పుడు సంపాదిస్తావు? దేవుని కోసం ఎప్పుడు బతికి ఎప్పుడు సంపాదిస్తావు? నువ్వు ఆ రోజు పనికి పోకుండా నువ్వు చర్చకు వచ్చినావంటే దేవుని కోసం బతికినావు అన్నట్టు, ఆ రోజు దేవుని కోసం సంపాదించినావు అన్నట్టు అర్థం. దావీదు ఇవన్నీ స్పెషల్గా సిద్ధపరిచినాడు. పండుగ వస్తుందంటే మనం స్పెషల్గా సిద్ధపరచాలి. పండుగ వస్తుందంటే భయపడద్దు. ఎట్లా అని ఎందుకనుకుంటాం? ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ టైంకే పండుగ గుర్తుకొస్తుంది, మనకు అప్పటిదా గుర్తుకు రాదు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వారం, ఈ నెల 1వ తారీఖు నాకు జీతం ఇచ్చిన, ఆ జీతం ఇచ్చిన కవర్ అట్లే పక్కన పెట్టినా. ఎట్లయినా బతకొచ్చు. 15వ తారీఖు పండుగ, ఆ రోజు వాళ్ళకి దేవునికి ఇవ్వాలి. నేర్చుకోవాలి మనం. తన కొడుకును ఆత్మీయంగా దీవించాడంట. చూడండి తర్వాత 22వ వచనం, ఆ దినమున వారి యెహోవా సన్నిధిని బహు సంతోషంతో అన్నపానములు పుచ్చుకొని. 21వ వచనం 22, ఆ దినమున దేవునికి ఆ రోజు వాళ్ళందరూ తీసుకొచ్చి కానుకలు ఇచ్చిన తర్వాత, దేవునికి బలి అర్పణ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట? బహు సంతోషముతో ఉన్నారంట.
సో దేవుడు వారిని ఆత్మీయంగా దీవించాడు. రెండోది, దేవుడు వారిని ఆనందకరంగా ఉంచాడు. వారి జీవితంలో ఆనందాన్ని తీసుకొచ్చారు. బహు సంతోషం. దేవర్ నాట్ అంటే లైట్గా హ్యాపీనెస్ కాదు వాళ్ళది, మామూలు సంతోషం కాదు. అరే వాళ్ళకే 100 టన్నులు వచ్చినట్టుగా ఫీల్ అయ్యి సంతోషిస్తున్నట్టు వాళ్ళు. హల్లెలూయా. ఆ దేవునికి ఇచ్చినందుకు రిటర్న్ గా మళ్ళీ వాళ్ళకు టన్ను బంగారం ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటారో అంత హ్యాపీగా ఉంటారంట వాళ్ళు. అనిర్వచనీయమైన సంతోషం. దేవుడికి ఇచ్చిన వాడి జీవితంలో బహు సంతోషం ఉంటుంది. ఆత్మీయంగా దీవించబడతాం. రెండవది, ఆనందకరంగా మన జీవితం ఉంటుంది. యు విల్ డెఫినెట్లీ రిజాయిస్ ఇన్ ద లార్డ్. మామూలుగా ఉండదు మీ సంతోషం, మామూలుగా ఉండదు వాళ్ళ సంతోషం. బహుగా సంతోషంతో అన్నపానములు పుచ్చుకొని. దేవునికి ఇచ్చిన వాడు ఆత్మీయంగా దీవించబడతాడు. దేవునికి ఇచ్చిన వాడి జీవితంలో అనిర్వచనీయమైన ఆనందం ఉంటుంది. దేవుడికి ఇచ్చిన వాడి జీవితంలో 23వ వచనం, అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమున రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. మూడవది, వర్ధిల్లినాడంట సొలొమోను. సొలొమోను ఎలా వర్ధిల్లినాడు? సకల వైభవంతో. శివదేశం రాని ఏం చుట్టుకు వచ్చింది ఆయన దగ్గరికి? ఆయన జ్ఞానం, ఆయన సంపాదించింది, ఆయన కూడబెట్టింది, ఆయన దేదీప్యమానంగా కట్టిన ఆ దేవుని మందిరం, ఆయన సకల వైభోగం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? దేవునికి ఇస్తే వచ్చింది. సో దేవునికి ఇస్తే ఆత్మీయంగా దీవించబడతాం. దేవునికి ఇస్తే మన జీవితం ఆనందకరంగా ఉంటుంది. దేవునికి ఇస్తే ఆర్థికంగా వర్ధిల్లుతాం. సకల వైభోగంతో ఉన్నాడు. సొలొమోనుకున్నంత ఆస్తి, సొలొమోనుకున్నంత సంపద ఆనాటి ప్రపంచంలో ఎవరికి లేదు. దావీదు కేవలం 120 టన్నుల బంగారం దేవుడికి ఇస్తే, దేవుడు సొలొమోను జీవితంలో గొప్పగా ఆశీర్వదించాడు. ఇవన్నీ దేనికి సూచన? సొలొమోను జీవితంలో దావీదు దేవుని విషయంలో చేసిన ఆశీర్వాదకరమైన కార్యం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. 4వ వచనం, పేజ్ నంబర్ 289. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతని కట్టించిన మందిరమును, అతని బల మీద ఉన్న భోజన ద్రవ్యమును, అతని సేవకులు కూర్చుండు పీఠములు, అతని ఉపచారులు కనిపెట్టుటయు వారి వస్త్రములు, అతని గిన్నెను అందించువారు యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయము దినదై రాజుతో ఇదనను, నీ కార్యమును గురించి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకుంటిని. ఉన్న వాటిలో సగమైన నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినిన దాన్ని బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనలు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. స్తోత్రము కలుగును గాక. ఆమె వచ్చి ఏమంటుంది? నీ గురించి విన్న భాగ్యము నువ్వు సగం కూడా తెలుసుకో. వినలేదా? నేను చూస్తే సగం కూడా వినలే. అంత గొప్పగా నువ్వు దీవించబడ్డావు. ప్రియమైన దేవుని పిల్లారా, సొలొమోను దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. 13వ వచనం చూడండి. అక్కడే మొదటి రాజులు 10:13 చూడండి. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా, షేబా దేశపు రాణికి ఏమి ఇచ్చినట? ఆయన గౌరవానికి ఘనతకు
తగ్గట్టుగా ఆమెకి ఇచ్చినట్టు వచ్చినా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్చపూర్తిగా ఆమెకి ఇచ్చాను. అప్పుడు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళేరి. ఉంటిస్తాడా? లేకుంటిస్తాడా? ఆర్థికంగా దీవించబడ్డాడు సొలొమోను. 4 మాట చెప్పి ముగిస్తాను రండి. మళ్ళీ మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం. 29వ అధ్యాయం ఒక సమయంలో మనం ముగించుకుంటాం. 29వ అధ్యాయం 25వ వచనం. 25 యెహోవా సొలొమోనును ఇశ్రాయేలు అందరి ఎదుటను బహుగా ఘనపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలును ఏలిన ఏ రాజుకైన కలుగని రాజ్య ప్రభావం అతనికి అనుగ్రహించను. సో దేవునికి ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే ఆత్మీయ దీవెన పొందారు, అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందారు, ఆర్థికంగా దీవించబడ్డారు, 4వది విస్తారంగా ఆశీర్వదించబడ్డారు. దేవుడు బహుగా కనపరిచాడట. ఆ మాట ఎందుకు రాశాడు తెలుసా? అసలు దేవుడు బహుగా కనపరిచాడంటే దేవుడు వారికి గొప్పగా దీవించినవే అంటాం. ఎట్లా గొప్ప? ఏమి గొప్ప? అతనికి ముందుగా ఇశ్రాయేలులను ఏలిన ఏ రాజులకైనా కలుగని రాజ్య ప్రభావం అతనికి అనుగ్రహించిన, అది ఆయనకి ఇచ్చిన గొప్ప, అది ఆయనకి ఇచ్చిన ఘనత. ఆయనకు ముందు ఇశ్రాయేలు ఏలినవాడు ఎవడు? ఆయనకంటే ముందే ఏలినోడే దావీదు. అంటే దావీదు కూడా పొందనంత ఆశీర్వాదాన్ని సొలొమోను పొందాడంట. దైవికమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఘనత, ఆధిపత్యం దేవునికి ఇవ్వడం వల్ల వచ్చినాయి అవన్నీ. ఈ మధ్యాహ్న కాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదట మనం దేవునికి ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? మక్కువ చేత దేవునికి ఇవ్వాలి, మనపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. మూడవది హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. నేను అందుకే చెప్పారు, ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం దేవునికి 10,000 కానుక ఇచ్చామనుకో, ప్రతి సంవత్సరం ఇయ్యలే కావచ్చు, మీరు ఇవ్వగలిగింది 1000 రూపాయలే కావచ్చు, కానీ ఈ సంవత్సరం దేవునికి 10,000 ఇచ్చిందనుకో, కనీసం మన జీవితంలో ఒక్కసారైనా దేవునికి మనం ఇవ్వలేనంత, ఎప్పుడు కూడా ఇప్పటి వరకు గతంలో ఇవ్వలేనంత, ఇంకా భవిష్యత్తులో కూడా ఇస్తామో మన దేవుడికి ఇవ్వలేనంత ఒక్కసారైనా మన జీవితంలో దేవునికి ఇచ్చి ఉండాలి. ఒక్కసారైనా దేవునికి ఇచ్చి ఉండాలి. నువ్వు ఎప్పుడు దేవునికి ఇచ్చేది 1000 రూపాయలు కావచ్చు, ఫిక్స్డ్. ఈసారి దాని పక్కన ఒక 0 కలిపి 10,000 ఇచ్చేసే దేవునికి. మళ్ళా సంవత్సరం ఇస్తావో తర్వాత సంగతి. ఇప్పుడు దానికైతే ఎప్పుడు దేవునికి ఇవ్వలే. ఒక్కసారి నా జీవితంలో దేవునికి 10,000 ఇచ్చిందా అని నీ మనసులో నీకు నువ్వు అనుకునేంత స్థితి. చూడండి దేవుడు ఏం చేశాడో. 17వ వచనం చూడండి. 17వ వచనం చూసి ముగిస్తాము. 17వ వచనం, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడని. ఇవి అన్నీ అంటే ఈ సిద్ధపరిచిన అన్ని కూడా మనపూర్వకంగా ఇచ్చి ఉన్నా. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నా. నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యమును కాపాడు, వారి హృదయమును నీకు అనుకూలపరచుము అంటున్నాడు. ప్రభువా, నీవు నన్ను దీవించినట్టుగా నేను ఇచ్చాను, నా ప్రజలకు బోధించినట్టుగా నా ప్రజలు కూడా నీకు ఇచ్చారు. కాబట్టి వారిని గుర్తుపెట్టుకో. హృదయాలను చూసే దేవుడు, నువ్వు ఎప్పుడు మర్చిపోని దేవుడు, వాళ్ళను దీవించు అని ప్రార్థన చేశాడు. అందుకే ఆ తర్వాత ఆ దీవెన ఇచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ కరోనా భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి, మళ్ళీ వస్తుందంట. ఇంకా దీని నుంచి మనం పూర్తిగా బయటపడలేదు. ఎప్పుడు బయటపడతామో కూడా గ్యారంటీ లేదు. పెద్ద పెద్ద వైద్య శాస్త్రము కూడా ఈనాటి వరకు కనిపెట్టలేకపోయింది దానికి మందు. ఎప్పుడు కనపడుతుందో తెలియదు. వచ్చే సంవత్సరం బతుకలు పండుకుంటాం పోతాం అని తెలియదు. ఈరోజే దేవుడు మనకి ఇవ్వమని ఆజ్ఞాపించినాడు అనుకోవాలి. ఈ పండుగ రోజే దావీదు వలె నేను దేవునికి ఇవ్వాలి.
అనే తీర్మానం ఈరోజు నువ్వు చేసుకుంది. మనలో చాలా మంది ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు. దినసరి కార్మికులు కాదు, ఏ రోజు కూలి ఆరు చేసుకునే వాళ్ళు కాకుండా ఉద్యోగాలు చేసేవాళ్ళు. ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగం నీకు నెలకు 10,000, 12,000, 13,000, 8,000, 20,000 నీకు వస్తుంది. నేను దేవునికి ఎప్పుడు కూడా ఇంతగా దేవునికి ఎప్పుడు నేను ఇవ్వలేదు. నేను దేవుని దగ్గర ప్రార్థన చేసిందనే 10 సంవత్సరాల క్రితం 25,000 వచ్చింది. ఈ సంవత్సరం 2,50,000 రావాలి. 10 సంవత్సరాలకి 10 రెట్లు కావాలి నీకు ఇచ్చే విషయం. ఈ పండుగ రోజు అన్ని దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ఈ మనసుతో మనం ఇస్తేనే దేవుడు మనల్ని ఆత్మీయంగా దీవిస్తాడు. దేవుడు మనల్ని ఆర్థికంగా దీవిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా పెడతాడు. దేవుడు మన జీవితంలో ఆనందాన్ని ఇస్తాడు. బహుగా సంతోషించాడు, బహుగా ఘనపరిచాడు. కాబట్టి ఇప్పటిదాకా నీ కానుక నువ్వు ఎంత ఇస్తున్నావో దేవునికి మహిమకరంగానే ఇస్తున్నావు కావచ్చు, నేను కాదంటలేదు. కానీ నీ జీవితంలో ఎప్పుడు ఊహించనంత, నేను ఎప్పుడు ఇవ్వలేనంత ఈసారి దేవునికి ఇస్తానని తీర్మానం చేస్తుంది. దావీదు తాను సంపాదించింది తన సొంతమైన కూడా దేవునికి ఇచ్చాడు. చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం ఒకసారి పాత చర్చ్ కింద ప్రకటన చేస్తున్నాం. మా అమ్మగారికి చాలా ఇష్టమైన ఒక సన్న చైన్ ఉండే, దుబాయ్ నుంచి వాళ్ళ తమ్ముడు తెచ్చింది. అది ముట్టుకుంటేనే ఎగిపోతుంది. అది ఆమె చాలా ఇష్టం. వాళ్ళ తమ్ముడు తెచ్చిన గుర్తు అతకబెట్టుకునే ఛాన్స్ అలా నేనే అతకబెట్టించాను. ఆ రోజు దేవుని మందిరం కోసం ఇచ్చేసింది అంతే. తనకి ఇష్టమైనది ఇచ్చేసింది అంతే. గౌరవంగా చెప్తున్నా నేను. ఈ చర్చిలో ఒక ఆదివారం ఒక బ్రదర్ వచ్చినాడు, బ్లైండ్. ఆయన కొంచెం సపోర్ట్ కావాలని వచ్చినాడు. అక్కడ నిలబడి చివరి ప్రార్థన చేస్తుంటే అమ్మగారు తన చేతుకున్న రింగ్ తీసి ఇచ్చేసింది, ఆయనకి ఇచ్చేసాడు. తన చేతి రింగు తీసి ఇచ్చేసింది. మనకు కన్ను కనబడుతున్నాయి, మనం మంచిగున్నాం అనే బాధాకరమైన పరిస్థితులు. చాలా సంతోషం. ఈ దేవుని వాక్యం, ఈ బోధ ఈ సంఘంలో కనీసం నా భార్య రూపంలో అయినా పనిచేసింది దేవా నీకు వందనాలని చెప్పి అనుకున్నాను. నేను సంతోషించాను, బాధపడలే. సేవించి ఉంగరం పోతే బాధపడతాం. ఎక్కడ పోయి దానికి ఏం చెప్తాం? ఎత్తుకుతాం. దొరకపోతే ఏం చేయలేం కదా. అట్లా పోలే కలిగిపోయింది. సంతోషంగా ఇంకొకరి చేతిలో పెట్టినాం. సో హ్యాపీ, సో హ్యాపీ. ఈరోజు నేను మీకు అదే సవాల్ విసురుతున్నాను. భయపడకండి. దావీదు విసిరిన సవాల్కి నాయకులు ఒప్పుకున్నారు. దావీదు విసిరిన సవాల్కి జనాలు ఒప్పుకున్నారు. దైవజనుడు విసురుతున్న సవాల్కి ఈ సంఘ నాయకత్వం రెడీగా ఉందా? ఈ సంఘ విశ్వాసులు రెడీగా ఉన్నారా? నాకు మీకు సంబంధం లేదు. అది మీరు ఇస్తే దీవించేది దేవుడే, నేను కాదు. చెప్పమన్నది నన్ను కాబట్టి చెప్పడం నా ధర్మం. నేను ఇచ్చానా లేదా అనే సంగతి నాకు తెలుసు. నోటికి పోలో చూస్తే మీకు తెలుస్తుంది అంతే. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుండా తీర్మానం చేసుకో. నువ్వు రాసిన నంబర్కి యువతల పక్కన ఒక నంబర్ అన్న రాయి, అవతల పక్కన ఒక 0 అన్న రాసిపోయి. భయపడ. ఇది నీ జీవితంలో ఒక ఛాలెంజ్. దావీదు అంత ధైర్యంగా నీకు ఇచ్చాడు ప్రభా, ఇంత గొప్పగా తన కుటుంబం దీవించబడింది. నేను అంతే ధైర్యంగా ఇచ్చేస్తాను. నా కుటుంబం కూడా ఈ రకంగా దీవించబడాలని కోరుతున్నాను ప్రభు. ఈరోజు ఈ సవాల్కి సిద్ధపడి ప్రార్థన చేసుకుందాం. తనలో వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ఎవరు లేవకండి, ఎవరు అటు ఇటు చూడకండి. దేవుని సన్నిధిలో ఉండి మోకరించగలిగితే మోకరించి ప్రార్థన చేసుకోండి.
ప్రభువా, నువ్వు నన్ను ఎంతగానో దీవించావు, నన్ను ఎంతగానో ఆశీర్వదించావు. నేను ఆశీర్వదించబడలేదు అని చెప్పలేను, నాకు మేలు జరగలేదు అని చెప్పలేను. దావీదు తన 2 చేతులకు ఎంత వస్తే అంత తీసుకొచ్చి నీకు ఇచ్చేశాడు. నా ఇంట్లో ఎంతో ఉంటే అందులో నుంచి 1 నోటు తీసుకొచ్చాను ఈరోజు, కొన్ని డబ్బులు తీసుకొచ్చాను ఈరోజు. నన్ను క్షమించండి. ప్రజలు మనసా గుండె నిండా ఇచ్చారు. గుండె నిండా బాధ ఉన్నది కావచ్చు నీకు, కానీ గుండె నిండా సంతోషంతో దేవునికి ఇస్తావా? హార్ట్ ఫుల్ ఆఫ్ ఆఫరింగ్, హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఆఫరింగ్, హార్ట్ ఫుల్ ఆఫ్ ఆఫరింగ్ ఇవ్వగలవా? దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు జీవితంలో కష్టాలు లేవా? దావీదు మోసపోలేదా? దావీదు నష్టపోలేదా? దావీదు బాధపడలేదా? మనకు కూడా కష్టాలు ఉన్నాయి, మనకు కూడా బాధలు ఉన్నాయి, మనం కూడా బలహీనంగా ఉన్నాం. ఈరోజు దేవుడు నీకు ఒక సవాల్ విసురుతున్నా. నీ అర్పణ మక్కువ చెల్లిస్తున్నావా? నీ అర్పణ మనసారా ఇచ్చేదేనా? నీ అర్పణ హృదయపూర్వకంగా ఇస్తున్నావా? లేకపోతే భయపడకు. నీ భర్తతో, నీ బిడ్డలతో చర్చించుకోదు, భయపడకు, ధైర్యంగా రాయి. ప్రభువా, నేను 1000 ఇస్తున్నా, పక్కనకు 0 పెట్టి 10,000 ఇస్తాయి ఈరోజు. అయితే నువ్వు 1000 తెచ్చినా కావచ్చు, మిగతా 9,000 వచ్చే వారం ఇస్తా అని పక్కన రాసి. భయపడకు. ఆ నోటీసు బోర్డులో నా పేరు అందరికంటే పైన ఉండాలి. ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను. అది ఈ సంవత్సరమే కావచ్చు, రాబోయే సంవత్సరాలు నీ రాకడ పర్యంతంలో ఒక్కసారైనా నా పేరు పైన కనబడాలి. ప్రభు, ప్రార్థన చేసుకో. భయపడకు, భయపడకు. దేవునికి 100 రూపాయలు ఇచ్చి చేయి దులుపుకోకు. అది నీచమైన క్రైస్తవ్యం, అది దేవుణ్ణి అవమానించే క్రైస్తవ్యం, అది దేవునికి బాధ కలిగించే క్రైస్తవ్యం. 12 నెలలు నిన్ను కాపాడితే నెలకు 10 రూపాయలు అని కానుక. నెలకు 100 రూపాయలు ఇచ్చినా 1200 కానుక అవుతుంది. ప్రభు, నన్ను క్షమించండి. రోడ్డు పైన నేను నెలంతా బయట వానికి మీకు రూపాయి వేసిన 10-15 రూపాయలు ఇస్తా. ప్రభు, అడుక్కునేవాడికి నీకు 10 రూపాయలు ఇస్తున్నా, నన్ను క్షమించండి. దావీదు లాగా నీకు ఇచ్చే మనసు నాకు. నా చేతికి ఉంగరాలునైనా మెడలో గొలుసుంది. భయపడకు. ఇది దేవుని కోసం ఏమంటున్నా, నా కోసం కాదు. నీ ఆశీర్వాదం కోసం ఏమంటున్నా. తీర్మానం చేస్తుంది. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా, నిన్ను స్తుతిస్తున్నా. ఈ కొత్తకాల పండుగ ఆరాధనలో మరొకసారి నేను మహింపరిచే అవకాశం ఇచ్చాను. ఒక సభ మా కళ్ళను తెప్పించాను. నీకు ఎలా ఇవ్వాలి? మక్కువతో, 2 చేతుల నిండా, మనస్సు నిండా, గుండె నిండా జనులు, నాయకులు, సేవకులు ఇచ్చారు. హెర్మన్ బ్యాప్టిస్ట్ చర్చ్ కూడా, హెర్మన్ బ్యాప్టిస్ట్ చర్చ్ విశ్వాసులు, హెర్మన్ బ్యాప్టిస్ట్ చర్చ్ నాయకులు, హెర్మన్ బ్యాప్టిస్ట్ చర్చ్ సేవకులు ఈ రకంగానే నీకు ఇచ్చే అనుభవం దయచేయండి. అలా ఇవ్వడం వల్ల మేము ఆత్మీయంగా దీవించబడతాం, ఆర్థికంగా దీవించబడతాం, ఆశీర్వాదకరంగా ఆధిక్యతను పొందుకుంటాం, ఆనందకరమైన స్థితిలో ఉంటామని మీరు జ్ఞాపకం చేశారు. దావీదు ఆ దినమున రాశారు, ఇచ్చిన దినమున మీరు ఆశీర్వాదాలు ప్రారంభించారు, ఇచ్చిన దినమున ఆనందం ప్రారంభించారు. ఆ రీతిగా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి ఎవరెవరు తీర్మానం చేస్తున్నారు, ఒక్కసారైనా నోటీస్ బోర్డులో నా పేరు పైన ఉన్నారు, ఈ రోజైనా పైన ఉన్నారు.
ఇప్పటి వరకు నా దేవునికి పరంతా ఈరోజు నేను ఇవ్వాలి అని తీర్మానం చేసుకున్న వారిని ఆశీర్వదించిన సాధారణ తీర్మానం దొంగలించకుండా హెర్మాన్ బాప్టిస్ట్ చర్చ్ కి రావాల్సిన ఘనత ఎవడు దొంగలించకుండా మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ. ఈ సమయంలో క్వైర్ వారు ముందుకు వచ్చి పాటలు పాడతారు. ఏమి ఇవ్వగలనయ్యా నా స్వామి యేసయ్య, యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానంతో అని పాట పాడుతుండగా పరిచారకులు చెప్పి పెట్టాను, వారు ముందుకు వస్తారు. ఈ కానుకలు దాన్ని మీ దగ్గర తీసుకొస్తారు. వాళ్ళ మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ కానుకలు సమర్పించండి. స్వప్న ఎక్కడ ఉంది? ఏమి ఇవ్వగలనయ్యా మా స్వామి యేసయ్య, యెహోవా సన్నిధిని అని పాడు. అన్నీ మాకిచ్చావు అడగక ముందే, ఏమి ఇవ్వగలమయ్య మా స్వామి యేసయ్యా, అన్నీ మాకిచ్చావు అడగక ముందే, నీకిష్టమైన అర్పణ నా వెలికి నలుగు హృదయము, నీకిష్టమైన అర్పణ నా
సమర్పించి ఆయనను గనపరుచుకున్నాం. కృపగల దేవ, నీ నామంలో ఎత్తబడిన ఈ కానుకల కంపను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేసిన మేలుడు ఉపకారాలు, కృపాకార్యం, ఘనకార్యములు, మంచి కార్యములు, ఆత్మ కార్యములను ఉన్నాయి ప్రభు. స్వస్థత కార్యములు, అద్భుత కార్యములు, మిమ్మల్ని మహిమపరిచే కార్యములను జ్ఞాపకం చేసుకుని సిద్ధపరిచిన కానుకలు ఉన్నాయి. మీరు మహిమ పొందండి. నెల కానుకలుగా, కొత్తకాల పండుగ అర్పణ కానుకలుగా, కృతజ్ఞత కానుకలుగా, వార కానుకలుగా సిద్ధపరిచిన చాచిన ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దీవించి వీటిని 30 60 100 నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ సేవ కొరకు ఘనంగా వాడుకుంటారని నమ్ముతూ ఇచ్చిన వారిని మీరు ఆత్మీయంగా దీవిస్తారు, ఆర్థికంగా దీవిస్తారు, ఏలోక ఆశీర్వాదంతో దీవిస్తారన్న, బహుగా ఆనందాన్ని ఇస్తారన్న. అట్టి రీతిగా చాచిన ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దీవెనలు పొందుదురుగాక మీ నామములో మేము ప్రకటిస్తూ ఉండగా మీరు మహిమ పొందండి. దీవించి మన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.